నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా, అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయగాథలను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో స్టాండ్ ఫీడింగ్ పద్ధతిలో గొర్రెల పెంపకాన్ని చేస్తూ ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన రైతు వెంకట్రెడ్డి విజయగాథను తెలుసుకుందాం పదండి. సాంప్రదాయ పంటల సాగు కంటే వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులకు మంచి ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గొర్రెల పెంపకం రైతులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటోంది. ఈ విషయాన్ని గుర్తించిన కర్నూలు జిల్లాకు చెందిన రైతు వెంకట్రెడ్డి అభివృద్ధి చెందిన టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడు. అందరి రైతుల్లా గొర్రెలను బయటికి పంపకుండా షెడ్డులోనే ఉంచి సాంద్ర పద్ధతిలో పెంచుతున్నాడు. గతంలో కంటే 2-3 రెట్ల దిగుబడిని ఇచ్చే పశుగ్రాసాలు అందుబాటులోకి రావడంతో రైతు తక్కువ విస్తీర్ణంలోనే మంచి ఫలితం సాధిస్తున్నాడు. పంటల సాగు కంటే మెరుగైన ఆదాయం అందించే పరిశ్రమగా గొర్రెల పెంపకం అభివృద్ధి చెందుతోంది. సన్న చిన్నకారు రైతులు కేవలం వ్యవసాయంపై ఆధారపడితే మనుగడ సాగించడం కష్టంగా మారిన నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలు రైతు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహాయపడుతున్నాయి. ఈ క్రమంలో కొద్ది భూమితోనే గొర్రెల పెంపకంతో ఆర్థికంగా ఎదగొచ్చని నిరూపిస్తున్నాడు కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి. ఆరుబయట తిప్పకుండా సాంద్ర పద్ధతిలో గొర్రెల్ని పెంచుతున్నాడు. వ్యవసాయం కంటే మెరుగైన ఫలితాలు గొర్రెల పెంపకంలో సాధిస్తున్నాడు. గతంలో వ్యవసాయమే జీవనాధారం కావడంతో అనేక ఒడుదొడుకుల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాడు వెంకట్రెడ్డి. సేద్యం ఒక్కటే గిట్టుబాటు కాదనే నిర్ణయానికి వచ్చాడు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను అందిపుచ్చుకోవాలనుకున్నాడు. గొర్రెల పెంపకం చేపట్టాలని అనుకున్నాడు. స్టాల్ ఫీడింగ్ విధానంలో 15 సెంట్ల పొలంలో 200 గొర్రెలను పెంచాడు వెంకట్రెడ్డి. మొదట పొట్టేళ్ల ఫామ్ పెట్టాలనుకున్నాడు. కానీ అనుభవజ్ఞుల సలహా మేరకు గొర్రెల ఫామ్ ఏర్పాటు చేశాడు. 4 ఏళ్ల క్రితం 40 గొర్రెలతో ప్రారంభించిన ఫామ్ ఇప్పుడు 200 గొర్రెలకు చేరుకుంది. మేము వ్యవసాయం ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు 4 సంవత్సరాల కిందట దీన్ని పొటేన్ల ఫామ్ పెట్టాలనే ఆలోచనతో కోయలకుంట్ల దగ్గర భాస్కర్ రెడ్డి, శివారెడ్డి అని వాళ్ళ షెడ్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సలహా మేరకు గొర్రెల ఫామ్ పెట్టాలని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం గొర్రెలు పెట్టినాం. మేము 40 గొర్రెలతో స్టార్ట్ చేసినాం. 4 years బ్యాక్ ఇది 40 గొర్రెలతో స్టార్ట్ చేసి దాదాపు ఒక 200 పొటేన్లు ఇప్పటికి అమ్మినాము. 4 సంవత్సరాలు మొన్న ఏప్రిల్ 6వ తారీఖు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా దగ్గర గొర్రెలు పొటేన్లు కలిసి 200 పైనే ఉన్నాయి మా దగ్గర. వ్యవసాయం కంటే చాలా బాగానే ఉంది. కాకపోతే చేసుకోవాలి కొద్దిగా, అన్ని రోగాలు అవి గుర్తుపట్టి చూసుకున్నామంటే చాలా డెవలప్గా ఉంది. ఇది వ్యవసాయం కంటే చాలా మేలు అవుతుంది. ఇది ప్రారంభంలో బంధువులు, స్నేహితులు అందరూ నిరుత్సాహపరిచిన పట్టుదలతో పెంపకం చేపట్టి విజయవంతంగా ముందుకు కదులుతున్నాడు వెంకట్రెడ్డి. నిరుత్సాహపరిచిన వారితోనే శభాష్ అనిపించుకుంటున్నారు. వ్యవసాయంతో పోల్చుకుంటే జీవాల పెంపకం బాగుందంటున్నాడు. మన దేశంలో వేల సంవత్సరాల నుంచి గొర్రెలు, మేకల పెంపకం ఒక కులవృత్తిగా కొనసాగుతూ వస్తోంది. కొన్ని లక్షల రైతు కుటుంబాలు గొర్రెల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టి జీవిస్తున్నాయి. అయితే అధిక శాతం మంది రైతులు సాంప్రదాయ పద్ధతిలోనే జీవాలను పెంచుతూ ఆశించిన లాభాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీనికి తోడు తగ్గిపోతున్న పచ్చిక బీళ్లు, వ్యవసాయ కమతాల విస్తీర్ణం, పెరుగుతున్న నగరీకరణ, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వలన గొర్రెలను పూర్తి కాలం బయట మేపటానికి ఆటంకం ఏర్పడుతోంది. అందుకే సాంద్ర పద్ధతిలో పోషణ అందిస్తూ తక్కువ శ్రమతో సులభమైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ పెంపకందారు.
ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని జీవాలకు పచ్చి మేపుళ్ల కోసం సూపర్ నేపియర్ గ్రాసాన్ని సాగు చేస్తున్నాడు వెంకట్రెడ్డి. గ్రాసాలతో పాటే మినుప పొట్టు, శనగ, కంది పొట్టును అందిస్తున్నాడు. ఓ పూట పచ్చిమేత ఇస్తే మరో పూట పొట్టును అందిస్తున్నాడు. ఇది మినుము పొట్టు వచ్చేసి మనకు ఈ సంవత్సరం చాలా చీపుగా దొరికింది. మనకు 500 ఎకరా 300 ఎకరా నుంచి దొరికింది. కొంతమంది రైతులు ఫ్రీగానే వేసుకోమన్నారు. మేము వచ్చేసి ఇది ఒక చిన్నవామి 5 బార్లు జంపు పెట్టినాము, 2 బార్లు వెలుపు. పెద్దవామి వచ్చేసి 3 బార్లు వెలుపు పెట్టి 9 బార్ల జంపు పెట్టినాము. ఆ మేపల్లా వామి వేయడానికి ఒక 48 మంది పట్టినారు. వామి వేయడానికి తోలడానికి అంతా వచ్చేసి మనకు 80,000 రూపాయలు పడింది. ఈ 2 వాములు తోలి వేయడానికి 80,000 రూపాయలు వచ్చింది. ఈ మేపు ప్లస్ పచ్చి మేపు కలిసి సంవత్సరానికి వచ్చేస్తుంది మనకు. ఇక మధ్యాహ్నం దానగా 24 గంటలు నానబెట్టిన మొక్కజొన్నలు అందిస్తున్నాడు. పచ్చి మేపు సూపర్ నేపియర్ అని 1 ఎకరం బావు నాటినాము మేము. ఇంకా మాకు సౌకర్యం లేకుంటే కన్నా ఎడ్జ్ లూసర్ను అవిసె అవి నాటుకుంటే బాగుంటుంది. మనకు లేదు అది ఆ సౌకర్యము. ఒట్టి మేపులు వచ్చేసి మినుము పొట్టు, శనగ పొట్టు, కంది పొట్టు, వేరుశనగ పొట్టు ఇట్లాంటివి వాడుకోవచ్చు. మాకు మినుము పొట్టు చాలా అవైలబుల్గా ఉంది. చాలా కాస్ట్ తక్కువ పడుతుంది అని మినుము పొట్టే తోలిచ్చినాము. ఇప్పుడు దాదాపు 1 లక్ష రూపాయల మినుము పొట్టు తోలినాము. వాములు వేపించి పెట్టినాము అన్నమాట దాన్ని. ఇంకా గడ్డి కటింగ్ లేదు, ప్రజెంట్ కటింగ్ లేదు. కటింగ్ వస్తే ఒక పూట పచ్చిమేపు, ఒక పూట ఒట్టిమేపు వాడతాము. మధ్యాహ్నం వచ్చేసి 1 గంటప్పుడు అట్లా దానా ఇస్తాము. దానాలో ఇవి మొక్కజొన్నలు, బియ్యం ఏదైనా తక్కువ రకాన్ని బియ్యం దొరికితే కలిపి ఇస్తుంటాము. బియ్యం లేకుండా మొక్కజొన్నలు అయితే గ్యారంటీ ఇస్తాము. అవి 24 అవర్స్ నాన్నే మొక్కజొన్నలు ఇస్తాము. ఈరోజు మధ్యాహ్నం నానబెట్టి రేపు మధ్యాహ్నము దానిలను దానాగా వాడతాము. సాయంత్రం దానా ఇవ్వాలని కొంతమంది సలహా ఇచ్చిండ్రు. సాయంత్రం దానా ఇస్తే ఒక రోజు అరిగించుకోక మనం నిద్రపోయి అవి పొట్ట ఊది కొంచెం డ్యామేజ్ అయ్యేటట్టు ఉండే. ఏమంటే అదృష్టానికి మనం లేచినాము, సరిపోయింది కాబట్టి అనే మధ్యాహ్నం ఇస్తే దానా సాయంత్రం లోపల అవి అరిగించుకోవడమా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయడమా అనేది జరుగుతుంది అనమాట. అని మధ్యాహ్నం మేము ప్రిఫర్ చేసుకున్నాము. ఎంతో మంది గొర్రెల్ని బయటికి తిప్పాలని సూచించినా ఈ రైతు మాత్రం షెడ్లోనే వాటిని సురక్షిత వాతావరణంలో పెంచుతున్నాడు. ఏ కాలమైనా వీటికి ఒకే విధంగా ఆహారం అందిస్తున్నాడు. బయటి వాటితో పోల్చుకుంటే సాంద్ర పద్ధతిలో పెరిగిన గొర్రెలు ఎంతో ఆరోగ్యంగా రోగాల బారిన పడకుండా ఉన్నాయని చెప్తున్నాడు. సంవత్సరానికి మాకు మేపులకు 1 ఎకరం బావుకు వచ్చేసి 30,000 గుర్తేసుకున్నా కానీ ఈడ 1 లక్ష రూపాయల మేపు ఇది మాకు జరుగుతున్నది. లేబరు 2 పెట్టినాము, భార్యాభర్త 2 వచ్చి ఉన్నారు ఇక్కడే. వాళ్ళకు 1,80,000 దాకా 18,000 నెలకి ఇస్తున్నాము. 2 లక్షల చిల్లర అవుతుంది వాళ్ళకు. కాబట్టి బయట తిరగాలంటే ఇవే గొర్రెలకు 3 మనుషులు కావాలి. ఆ మనిషి కూలి మేపులకు పెట్టినా కానీ మాకు చాలా సౌకర్యంగా ఉంది. బయటి దానిల కంటే మావే బాగున్నాయి. బయట లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో మందలో దాదాపు 30 to 40% గొర్రెలు చనిపోయినాయి. మాకు డెత్తులు 5-6 గొర్రెలు డెత్ వచ్చింది. పిల్లలు వచ్చేసి ఒక 30 పిల్లలు మావి కూడా చనిపోయినాయి. కాకపోతే అది క్లైమేట్ పూర్తి ఘోరంగా 15 రోజులు వర్షం పడడాన ఆ క్లైమేట్కు తట్టుకోలేక చిన్నపిల్లలు అయ్యి ఉండి 1 month బిలో పిల్లలు చనిపోయినాయి మావి. బయట బాగా 2-3 సంవత్సరాల గొర్రెలు చనిపోయినాయి. 40% గొర్రెలు చనిపోయినాయి లాస్ట్ ఇయర్. చాలా నష్టపోయినారు బయట తిరిపేవాళ్ళు. కాబట్టి మేము అనుకునేది లోపల ఉండే మేపాల. మాకు మళ్ళీ ఊర్లో వాళ్ళు కూడా వచ్చి సలహా చెప్పినారు, బయట దిప్పు బాగా అవుతాయి, బయట దిప్పు బాగా అవుతాయి. ఒకరోజు బక్కగా అయ్యేది కాదు, ఒకరోజు లావు ఉండేది కాదు మా గొర్రెలు. వాళ్ళు బయటివి అయితే మామూలుగా పంట పొలాలు ఈటిపోయినప్పుడు బాగానే అవుతాయి, మిగతా టైంలో బక్కగా అయిపోతాయి. మావి అట్లా ఉండవు. వర్షాకాలం కానీ ఎండలకాలం కానీ ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే రోజు దానిలోకి సరిపడదాన ఒకే లెవెల్లో వేస్తాం, ఒకే కొలతతో వేస్తాం. కాబట్టి దానికి ఆ ప్రాబ్లం ఏముండదు మనకు. ఓ రోజు అప్ అండ్ డౌన్ కాదు. మేపులు కూడా 2 మాటలు ఇస్తాము, పొద్దున మేపు, సాయంత్రం మేపు. 3-4 సార్లు ఇవ్వాలా అన్నారు. కానీ మేము సొంతంగా ఇది డిసైడ్ అయ్యి ఇట్లా అనుకునే చేసినాము. సక్సెస్గానే ఉంది ఇప్పటికి. మేకల వ్యర్థాలను వృధాగా పోనీయటం లేదు. తన పొలానికి ఎరువుగా వినియోగిస్తూనే ట్రాక్టర్కు 3,000 రూపాయల చొప్పున రైతులకు విక్రయిస్తున్నాడు. సంవత్సరానికి 35 ట్రాక్టర్ల వరకు గొర్రె వ్యర్థాలు వస్తాయంటున్నాడు. వీటి అమ్మకం ద్వారా మంచి ఆదాయం లభిస్తోందంటున్నాడు. మాకు దీనిలో వ్యర్థము వచ్చేసి పొలాలకు వాడుకుంటాం మేము. లేదా మా పొలాలకు వద్దనుకుంటే అమ్మితే ఒక ట్రాక్టర్ వచ్చేసి 3,000 రూపాయలలాగా అమ్ముతున్నాము.
దాదాపు మొన్న ఒక 9 నెలల పెంట వచ్చేసి అమ్మితే ఒక 27 ట్రాక్టర్లు వచ్చింది మాకు. సంవత్సరానికి దాదాపు 35 ట్రాక్టర్ల వరకు రావచ్చు. ఇది మేము 9-10 నెలల లోపలనే అమ్మేస్తున్నాం అన్నమాట. మాకు ఇక్కడ ప్లేస్ లేక దాన్ని అమ్మేయాల్సి వస్తుంది, అమ్మేసినాము. కాబట్టి దాని నుంచి కూడా ఆదాయమే వస్తుంది మనకు సొంత పొలాలు ఉంటే వాడుకోవచ్చు, ఫర్టిలైజర్ తగ్గించుకొని, లేదంటే ఇట్లా బయటికి అమ్ముకునే అని ట్రాక్టర్ 3,000 లాగా మనకు పోతుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నా కొద్దిగా ఆదాయమే ఉంటుంది మనకు. వీటిని స్టాండ్ విధానంలోనే అందిస్తున్నారు ఈ పెంపకందారు. తద్వారా ఎలాంటి పురుగుల వల్ల జీవాలు ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు. ఇక సీజన్కు అనుగుణంగా వ్యాక్సిన్లు అందిస్తున్నాడు. నీళ్లు మనకు ట్యాప్ వాటర్ వస్తుంది, బయట నీళ్లు కాదు కాబట్టి మనకు ఏదైనా పురుగులు అవి లోపలికి పోకుండా పొట్టలలోకి దానిలోకి లేకుండా డివార్మింగ్ కూడా తక్కువనే, ఇయర్లీ వన్స్ చేస్తాం అంతే డివార్మింగ్ కూడా. ఎందుకంటే నీళ్లు మంచివి తప్పుకుంటున్నాం కాబట్టి. ఇంకా మనకు బయట తిరుగుతలేవు కాబట్టి అమ్మతల్లి రోగాలు ఒకటి, ఇంకొకటి గాలికుంటు వ్యాధులు ఇట్లాంటివి ఏమి రాలేదు మాకు ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి. మన ఊర్లోనే వచ్చినాయి. బయట తిరిగే గొర్రెలకు వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకున్నారు పాపం. మాకైతే అది లేదు, ఆ ప్రాబ్లం లేదు. దుమ్మ రోగము వస్తుంది బయట తిరిగే దానిలకు, మాకు ఆ ప్రాబ్లం లేదు. మేము ఎంతసేపునే సీజన్లీ వ్యాక్సిన్స్ వేసుకుంటాము. పీపీఆర్ కానీ ఇట్లా 1-2 వ్యాక్సిన్లతో మాకు సరిపోతుంది. ఎందుకంటే బయట వేరే నీళ్లు తాగవు, కలుషిత నీళ్ళు తాగవు, ఫుడ్ ఒకటే ఫుడ్ ఉంటుంది. ఈరోజు దండిగా దాన తిని చనిపోవడం, దుమ్మ రోగాలు వచ్చడం కానీ ఒకరోజు ఎక్కువ తక్కువ లేకుండా మన చేతిలో, మన కంట్రోల్లో ఉంటుంది. ఇది మనం వ్యాధుల పరంగా చూసుకున్నా బయట తిరిగేదానికి దీనికి చాలా తేడా. బయట తిరిగే దానిలో కూడా ఊకే ఏదో మేపు తింటున్నాయి బయట అని అనుకుంటున్నారు, కానీ అది ఎలా లేదు. ఇప్పుడు బీడు భూములు లేవు కాబట్టి ప్రతి ఒక్క మేపినారంటే, చేను మేపినారంటే వానికి 2,000-3,000 ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మన చేనులే మేపి ఇస్తున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. జీవాలను బయట తిప్పకుండా, మేపకుండా షెడ్డు ఏర్పాటు చేసి పూర్తి సమయం వాటిని అక్కడే ఉంచి సమతుల్య పోషకాహారం, శుభ్రమైన నీరు సమకూరుస్తూ శాస్త్రీయ పద్ధతిలో పెంచటాన్నే సాంద్ర పద్ధతి అని అంటారు. సాంప్రదాయ పద్ధతుల్లో జీవాలు మేతల వద్దకు వెళుతుండగా ఈ పద్ధతిలో జీవాల వద్దకే సాగు చేసిన గ్రాసాలు, సమీకృత దానా చేరుతోంది. మరి ఈ విధానంలో మేపే పద్ధతి ఏ విధంగా ఉంటుంది? రైతు ఎంత పెట్టుబడి పెట్టాడు? ఖర్చులు పోను ఎంత లాభం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్టాండ్ ఫీడింగ్ అంటే స్టాండ్లు తయారు చేసుకున్నాక స్టాండ్ ఉంది. అది 68 ఇంచుల హైట్ ఉంది. 40 ఇంచుల దగ్గర ఒక సపరేషన్ వస్తుంది. దాంట్లో వచ్చేసి ఒక డ్రమ్మును నిలువుగా పోసి 2 ఒప్పలు చేసి ఒక ఒప్ప దీంట్లో వేసుకోవచ్చు. 40 ఇంచుల దగ్గర అది ఉంటుంది. ఆ 40 ఇంచులకు 68 ఇంచులకు మధ్యన ఉండే దాంట్లో తలబెట్టి మేపులు తింటుంటాయి. మేపు అనేది ఆగం కాదనమాట. ఓన్లీ తలకాయ మాత్రం లోపలికి పోయి మేపు తినుకుంటుంటాయి. దానిపైకి ఎక్కడానికి అవకాశం ఉండదు. మేపు తొక్కి ఆగం చేసేది ఉండదు అనమాట. కాబట్టి స్టాండ్ ఫీడింగ్ లో స్టాండ్ చేపించుకోవడం ఇంపార్టెంట్. దాన్ని జంపు వచ్చేసి 2.5 అడుగు ఉంది. వెడల్పు వచ్చేసి 2 అడుగులు వెడల్పు ఉంటుంది. నీళ్లు కూడా ఆ స్టాండ్ లోనే పోసుకోవచ్చు. 2 స్టాండ్లు నీళ్ళకి పెట్టినాము సపరేట్. ఇంతకుముందు మామూలుగా నల్ల టబ్బులు పెట్టి పోస్తుంది. గొర్రెలు ఎక్కువైన నుంచి 2 స్టాండ్లు వేసి నీళ్లు పడితే ఎండలకాలం దండిగా నీళ్లు తాగుతాయి కాబట్టి స్టాండ్లో నీళ్లు దండిగా పడతాయి. స్టాండ్లో నీళ్ళకు కూడా స్టాండ్లే వాడుతున్నాము. మొత్తము 4 లక్షల పెట్టుబడితో దీన్ని స్టార్ట్ చేసినాం మేము గొర్రెల ఫాము. 1 ఇయర్ లోపల దాదాపుగా మాకు వచ్చిన గొర్రెలు వచ్చిన పొట్టేన్లు, మేము పెంచిన పొట్టేన్లు 80,000 కొనే పొట్టేన్లు అన్నీ కలిపి అమ్మితే దాదాపుగా మాకు 4 lakhs అమౌంట్ వచ్చింది. అప్పుడు 300 లాగా అమ్ముతుంటాం మేము. 280-300 వరకు అమ్మినాము. ఇప్పుడు వచ్చేసి 400 పర్ కేజీ లైవ్ వెయిట్ అమ్ముతున్నాము మేము. ఒక పొటేలి వచ్చేసి మాకు సంవత్సరానికి దాదాపు 25-30 కిలోలు వెయిట్ వస్తుంది. లైవ్ వెయిట్లో మేము 400 లాగా అమ్మినప్పుడు అది 12,000 దాదాపు పడితే దాంట్లో 30 కిలోల పొటేలి అంటే నీకు మటన్ వచ్చేసి 20-22 కిలోల మటన్ వస్తుంది. 20 కిలోలు గ్యారెంటీ వస్తుంది. కాబట్టి మార్కెట్ రేట్ ప్రకారము 700 బయట అమ్ముతుంది మార్కెట్లో మటను. 20 కిలోలు వచ్చినా 14,000 రూపాయలు అవుతుంది. కాబట్టి మన దగ్గర తీసుకునేదానికి బయట తీసుకునేదానికి తేడా ఏమిటంటే ఇదే అనమాట. లైవ్ వెయిట్లో తీసుకుంటేనే మంచిది. లైవ్ వెయిట్లో ఎవరికి మోసం జరగదు అనమాట. పెంచిన వానికి కానీ తీసుకునే వాళ్ళకి కానీ మోసం జరగదు.
మీరు బయట పోయి తీసుకుంటాము, ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒకరు తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏదో రేటు బార్గెన్ చేసి అడగడానికి పోతాడు, ఇతను గిట్టదు, ఇతను ఇయ్యడు. ఇద్దరికి సమానంగా రావాల రేటు అంటే లైవ్ వెయిట్ ప్రకారమే తీసుకోండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా లైవ్ వెయిట్ ప్రకారం మీకు నష్టం రాదు, మేపిన వాళ్ళకు కూడా నష్టం రాదు. మేము దాదాపు 4 years నుంచి ఒక 200 పొటేన్లు దాదాపు అమ్మినాము. మా షెడ్లో పుట్టిన పొటేన్లు దాదాపు దాని నుంచి మాకు ఒక 16 నుంచి 18 లక్షలు దాదాపు అమౌంట్ వచ్చింది మాకు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని గొర్రెలు పొటేన్లు కలిసి ఓ 200 దాకా ఉన్నాయి. ఇంకా దీనిలను మార్కెట్ రేట్ ప్రకారం వేసుకుంటే మనకు గాసగాళ్ళు ప్లస్ మేపులు అయిపోను, మెడిసిన్ అన్నీ పోను, ఏం మిగిలింది అనే ఎంత మిగిలింది 4 సంవత్సరాల్లో అంటే ఇది మార్కెట్ రేట్ ప్రకారం వేసుకుంటే లైవ్ వెయిట్ ప్రకారం వేసుకునే మనకు తెలిసిపోద్ది ఎంత మిగులుతుంది అనేది. కాబట్టి మీరు ఎక్కడ అమ్మాలా అంటే పొటేన్లు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ లైవ్ వెయిట్ ప్రకారమే తీసుకోండి, కొనుక్కోండి. అమ్మేవాళ్ళు కూడా ఖచ్చితంగా లైవ్ వెయిట్ ప్రకారమే అమ్మండి, మీకు నష్టం రాదు, తీసుకునే వాళ్ళకు నష్టం రాకుండా ఉంటుంది. పుట్టిన 2వ రోజు నుంచే గొర్రె పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నాడు ఈ రైతు. తల్లి దగ్గర నుంచి వేరు చేసి నెల వరకు పూర్తి సురక్షితమైన పద్ధతుల్లో పెంచాలంటున్నారు. నెలలోపు గొర్రె పిల్లలకు దానా అందించే అవకాశం ఉండదు. తల్లి పాలు తాగకపోయినా, తల్లి దగ్గర పాలు లేకపోయినా వాటికి బర్రె పాలను తాగిపిస్తున్నారు. నెల వయస్సు నుంచి పిల్లకు కాల్షియం, విటమిన్స్ను అందిస్తున్నారు. తద్వారా పిల్లలో ఎదుగుదల బాగుంటుందని రైతు భార్య విమల చెబుతోంది. వేసవిలోనూ పిల్లలు జ్వరం బారిన పడకుండా గ్లూకోజు నీళ్లను అందిస్తున్నామని చెబుతోంది. ఇప్పుడు మనం పిల్లల కాడ నుంచి బాగా పెట్టుకున్నామంటే దాని నుంచి ఆదాయం రెట్టింపు వస్తుంది. మన పిల్లలు వచ్చేసి నెల లోపల పిల్లల వరకు మనము మేపు దానలో అందివ్వలేము. దానిలకు పాలు బాగా తాపించుకుంటే బాగుంటాయి. తల్లిపాలు సరిపోకుంటే మనం బర్రెపాలు కానీ తీసుకొని తాపించుకునేది. 1 month నుంచి దాంట్లో కాల్షియము, విటమిన్స్ బయట నుంచి ఇచ్చుకుంటూ 10 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి మన ఓపిక నుంచి డివార్మింగ్ కానీ దాంట్లో ఇచ్చే మందులు కానీ ఎంత చేసుకుంటే దీని నుంచి అంత ఆదాయం ఉందండి. పిల్లలు అంత తొందరగా గ్రోత్ కనిపిస్తుంది. మన సొంతంగా ఎంత చేసుకుంటే అంత ఉంది దీంట్లో. పాలు తాపియడం ఇప్పుడు 1 month బేబీ కాడ నుంచి 3 months వరకు తాపించుకోవచ్చు పాలు. దీంట్లో తల్లిపాలు సరిపోకుంటేనే ఈ పాలు తాపించే, తల్లిపాలు బాగుంటే ఈ పాలు అవసరం లేదు. దీనికి దాన వచ్చేసి 2 months అబౌవ్ నుంచి దాన జొన్నలు స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ జొన్నలు స్టార్ట్ అయినాక 5th month వరకు జొన్నలే పెడతాము. 5th month తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలు అట్లా పెడతాము. 5th month వరకు మనము సపరేటుగా పెట్టుకొని దాంట్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు సపరేట్ పెట్టుకొని టబుల్లో దానాలు పెడతాము, మేపులు దానాలు పెడతాము. తల్లి దగ్గర ఉంటే మేపు అందదు, అవి తల్లితో పాటు ఉంటే మేపులు తినవు కూడా, అందుకని సపరేట్ పెట్టేసి మేపులు పెడతాము. దీంట్లోకి వచ్చేసి ఖచ్చితంగా 1 monthకి ఒకసారి విటమిన్స్, కాల్షియము, డీవార్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. మనం షెడ్లలో కాబట్టి డీవార్మింగ్ అంత కంపల్సరీ నెల చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం 3 monthsకి ఒకసారి, 5 monthsకి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. దీంట్లోకి వచ్చేసి ఎండాకాలంలో ఫీవర్ ఎక్కువ ప్రాబ్లం, మాకు వచ్చే ప్రాబ్లం అయితే ఫీవర్. బయట దాంట్లోకైతే వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ గాలికుంటు, మసూచి ఇవల్ల వస్తాయి. మాకు ఈ వ్యాక్సిన్లు కూడా ఎక్కువ అవసరం లేదు దీంట్లో ఉన్నందుకు. ఎంతసేపు ఉన్నా మేము ఈ కాల్షియం, విటమిన్ అవి మటుకు ఎక్కువ యూజ్ చేస్తాము. దాని తర్వాత ఈ గాలికుంట్లవి అవి కూడా కొద్దిగా బయటి గొర్రెలు ఎప్పుడన్నా మా లైన్లో పోతున్నప్పుడు అట్లా ఏదైనా ప్రాబ్లం కూడా వస్తుందని అవి కూడా పీపీఆర్ అవి మటుకు చేయిస్తాము. ఎండాకాలం వచ్చేసి పిల్లల మటుకు ఫీవర్ మాకు మెయిన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. దాంట్లో ఉదయం సాయంకాలము కొంచెం గ్లూకోజ్ నీళ్ళు బిలో 1 month చిన్నపిల్లలకు ఒక 10 కానీ 20 ml కానీ గ్లూకోజ్ నీళ్ళు కొద్దిగా మేమేం చేసినామంటే ఈ సంవత్సరం గ్లూకోజ్ నీళ్ళతో పాటు కొంచెం తౌడు నీళ్ళు కానీ నీళ్ళు కానీ అవి సొంతం తీసుకోలేవు. అదే పనిగా 20 ml సిరంజి తీసుకొని సిరంజితో ఇచ్చినామన్నమాట మేము. దాని నుంచి మాకైతే పిల్లలు డెత్తులు లేవు. బయట చాలా గొర్రెలు కూడా డెత్ ఉన్నాయి ఈ సంవత్సరం, కానీ మాకైతే ఈ ఎండల నుంచి డెత్ అయితే ఏం లేవు. పిల్లలకు మటుకు పీపీఆర్ 1 month లోపల వేయకూడదు, దాని తర్వాతనే తీసుకోవాలా. మనం ఎంతసేపు ఉన్నా దీనికి మెయిన్ మందులు బాగా చూసుకోవాల్సింది. ఇప్పుడు పుట్టిన 2వ రోజు నుంచి అజ్విట్ అనే యాంటీబయాటిక్ ఉంది. అది 3 days కంటిన్యూగా 2, 3, 4 days కంటిన్యూగా 1 ml ఇచ్చుకుంటే పిల్లలకు ఈ పిల్లి రోగం అటువంటివి రావన్నమాట. ఈ పిల్లలకు వచ్చేసి
తల్లి దగ్గర నుంచి పాలు ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనం పుట్టిన రోజు నుంచి తల్లి కాడ తాగుతుందా లేదా, తల్లికి అలవాటు అయిందా లేదా అనేది పుట్టినరోజు నుంచి కంటిన్యూగా చూసుకోవాలి. లేదంటే ఒక్కరోజు అది వీక్ అయిపోయిందంటే దాన్ని మళ్ళీ కవర్ చేసుకోనికి 1 వీక్ పడుతుంది. తప్పితే డెత్తులు కూడా ఉంటాయి. అక్కడే మనం మెయిన్ చూసుకోవాల్సింది. పుట్టినరోజు నుంచి కంటిన్యూగా 1 మంత్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లల్ని ఎంత చూసుకుంటామో అదే విధంగా చూసుకోవాలి. మాకు ఒక్క ప్రాబ్లం ఈ షెడ్యూల్లో ఉన్నందుకు కొంచెం బొచ్చు అనేది బయట తిరిగిన దాంట్లోకి పోయినట్లు దీంట్లోకి పోతలేదు. మాకు అదొక్కటి ప్రాబ్లం ఉంది. కొంత గోళ్ళు పెరగడము బొచ్చుది అనేది ప్రాబ్లం ఉంది. మిగతాదైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. గొర్రెలను పూర్తి సమయం షెడ్డులోనే ఉంచి మేపటం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడబడతాయి. తద్వారా వాటిలో ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా స్టాండ్ ఫీడింగ్ పద్ధతిలో మేత, నీరు, దానా వృధాను అరికట్టవచ్చు. గొర్రెలను బయట తిప్పటం, మేపటం వల్ల అవి శక్తి కోల్పోతాయి. అదే షెడ్డులో పెంచినట్లయితే శక్తి వృధా కాదు, జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.